హాయ్ అండి అందరికి. వెల్కమ్ టు నీరిస్ కిచెన్. ఈరోజు నేను సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నాను. మనము రాత్రికి మంచిగా కడిగి శుభ్రంగా దీన్ని నానబెట్టుకోవాలి. ఇగో ఇట్లా అయితే నానబెడితే ఇవి ఏంటంటే మనము కడిగినాక అవి మునిగేంత వరకు నీళ్ళు పోసి పెట్టుకోవాలి. నీళ్ళు పోసి పెట్టి ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేస్తే పొద్దున వరకు ఇగో ఇట్లా అయిపోతాయి మనకి. ఇగో రాత్రికి. ఇప్పుడు నేను ఇవి ఎట్లా చేయాలో నేను చూపిస్తాను. ఆయిల్ వేసుకుందాం కొంచెము. ఆయిల్ ఎక్కువ వేసుకున్నాం అనుకో మనము మళ్ళీ అది కిచిడి మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోతుంది. ఒక చెంచా నేను నెయ్యి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మంచిగా అవుతుంది మనకు. ఇట్లా కుల్ల కుల్ల అయిపోతుంది. అది అంటుకోకుండా జిగుడు లేకుండా అవుతుంది మంచిగా. ఇప్పుడు నూనె కాగింది కదా, ఒక చెంచా జీలకర్ర వేస్తున్నాను నేను. ఒట్టి జీలకర్రనే వేయాలి, ఆవాలు ఏమి వేయొద్దు అందులో. ఈ టైంలోనే మనం ఆలుగడ్డ చిప్పేసి కొంచెం మంచిగా ఇట్లా వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే దీన్ని ఉడకబెట్టి కూడా వేసుకోవచ్చు ఇట్లా. కాకపోతే ఇట్లా మా ఇంట్లో పిల్లలు ఇట్లనే ఇష్టపడతారు. ఇట్లా బాగుంటది టేస్ట్. రెండు రకాలు వేసుకోవచ్చు, ఉడకబెట్టి వేయచ్చు, ఇట్లా చాప్స్ కూడా వేసుకోవచ్చు. మంచిగా ఉంటదండి కిచిడి, చాలా బాగుంటది. ట్రై చేయండి తప్పకుండా. పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ఈ రోజు ఒక వెరైటీ అడుగుతారు పిల్లలు. మంచిగా చేసి పెట్టచ్చు వాళ్ళకి. ఇట్లా వేగుతుండగానే మనం ఏం చేయాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అన్ని వాటితోనే వేగిపోతాయి మనకి. ఇప్పుడు వెల్లుల్లి కూడా వేసేస్తున్నా నేను. అవి మంచిగా అన్ని వేగిపోతాయి ఇప్పుడు. ఈ టైంలో మనం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకున్నా నేను ఇలా వీటికి సరిపడా. పచ్చిమిర్చిలు వేసినప్పుడు మనము కొద్దిగా ఉప్పు వేయకపోతే వాటికి చేదు వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడు మిర్చి వేసినప్పుడు కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి మనం. మంచిగా బ్రౌన్ కలర్ అయినాయి చూడండి. ఇగో ఇగో మన కాళ్ళు చూడండి, ఇట్లా అనగానే ఇట్లా విరిగిపోతుంది. ఎంతసేపు స్లైస్ కదా, తొందరగా అయిపోతాయి మనకి. ఈ స్టేజ్లో మనము సగ్గుబియ్యం వేసుకోవాలి. చూడండి ఫ్రీగా మంచి నానినేది. ఓవర్ నైట్ నానబెడితే ఇట్లా అవుతుంది. ఇప్పుడు నేను దీనికి సరిపడా నేను ఉప్పు వేస్తాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు. దీనికి సరిపడా వేసేస్తున్నా. ఒక స్పూన్ పడుతుందండి ఉప్పు. ఇదే టైంలో పల్లి పౌడర్ వేస్తున్నాను చూడండి. నేను మంచిగా వేయించి ఇట్లా బర్కుగా గ్రైండ్ చేసుకున్నా. పల్లీలు కూడా మళ్ళా ఎక్కువ ఇట్లా మెత్తగా కావద్దు, కొంచెం బరకగా ఉంటేనే ఇందులో బాగుంటది టేస్ట్. ఇట్లా కావాలి మనకి. కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర వీటితోనే టేస్ట్ అండి ఈ కిచిడి. సగ్గుబియ్యం కిచిడి చాలా టేస్ట్ ఉంటది. మీరు నిజంగా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు సగ్గుబియ్యం అనేది మంచి ఇట్లా మంచిగా స్పాంజీ టైప్ అవుతుంది. చూడు, ఒక 5 నిమిషాలు పెట్టుకుందాం అట్లా. ఇప్పుడు చూద్దాము. ఎక్కువ పెట్టద్దు, మరి ఎక్కువసేపు పెడితే కూడా అది మెత్తగా అయిపోతాయి. ఇట్లా మంచిగా ఇట్లా అయిపోయింది చూడండి మనకి. ఇవి కొంచెం వైట్ వైట్గా ఉన్నాయి కదా, ఇవి కొంచెం ఈ వైట్ పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఇట్లా ఇట్లా కావాలి మనకి. ఇట్లా ఇట్లా
పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. ఇట్లా ఇది చూడండి. అట్లా రావాలంటే దీనికి టిప్పు నెయ్యి. ఒక చెంచా నెయ్యి కంపల్సరీ వేస్తేనే అది మనకు ఇట్లా మంచి ఇట్లా తిప్పుకుంటది. సగ్గు బియ్యం పచ్చిదనం లేకుండా మంచిగా అవుతుందండి. కలపడంలో ఉంటది మంచిగా. లాస్ట్ మూమెంట్ లా ఆ కలిపితే ఇది ఇగో చూడండి. ఇప్పుడు చూడండి, అప్పటికిప్పటికి చూడండి ఎంత బాగా వేగినాయో చూడండి. అంతే అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మంచి మంచి వంటలతో ఇంకా మళ్ళీ మీ ముందుకు వస్తుందండి. బాయ్ అండి.